హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ప్రపంచ సంతోష నివేదిక 2024 లేదా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క రిపోర్టు పైన తరచూ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి రిపోర్ట్ అండి. అయితే ఈ యొక్క రిపోర్టుని ముందుగా ఎవరు రూపొందించారు అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, అదేవిధంగా గాలప్ వరల్డ్ పోల్తో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందినటువంటి వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, అభ్యర్థులు ఈ యొక్క రిపోర్ట్ను రూపొందించింది ఎవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందినటువంటి వెల్బోయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ యొక్క రిపోర్ట్ను అయితే తయారు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రిపోర్టును తయారు చేయడానికి సహకరించింది మాత్రం UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మరియు గాలప్ వరల్డ్ పోల్ వారు ఈ యొక్క రిపోర్టు రూపొందించడానికి తమ యొక్క సహకారాన్ని అందించడం జరిగింది. అయితే ఈ యొక్క రిపోర్టుని ఎప్పుడు విడుదల చేశారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. కాబట్టి ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లేదా ప్రపంచ సంతోష నివేదికని 2024 మార్చ్ 20వ తేదీన విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి డేటు. ఎందుకోసం అనేది ముందుగా చెప్తాను. ప్రపంచ సంతోష దినోత్సవం అయినటువంటి మార్చి 20వ తేదీన ప్రతి ఏటా కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే ప్రపంచ సంతోష దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 20వ తేదీ అని గుర్తుంచుకోండి. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రపంచ సంతోష దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో ఎంచుకున్నటువంటి ఇతివృత్తం లేదా థీమ్ వచ్చేసి హ్యాపీయర్ టుగెదర్ అనేటువంటిది 2024 ప్రపంచ సంతోష దినోత్సవం యొక్క థీమ్ అని గుర్తుంచుకోండి. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇదే మార్చి 20వ తేదీన మరొక ముఖ్యమైన దినోత్సవం అనేది ఉండడం జరిగింది. ఆ యొక్క దినోత్సవం ఏంటి అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఓకేనా, మార్చి 20 అనేది ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ సంతోష దినోత్సవం అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పిచ్చుకల దినోత్సవ ఇతివృత్తం ఏంటి అంటే ఐ లవ్ స్పారోస్ అండ్ యూ లవ్ స్పారోస్ అనేటువంటి ఒక ఇతివృత్తం అనేది ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరంలో రూపొందించినటువంటి ప్రపంచ సంతోష నివేదికలో మొత్తంగా ఎన్ని దేశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క నివేదికని విడుదల చేయడం జరిగింది అంటే మొత్తంగా 143 దేశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క నివేదికనైతే రూపొందించడం జరిగింది. ఈ 143 దేశాలలో భారత్ అనేది ఈ యొక్క నివేదికలో ఎన్నవ స్థానాన్ని సంపాదించుకుంది అంటే 126వ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ ర్యాంక్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. కాబట్టి ప్రపంచ సంతోష నివేదికలో భారత్ 126వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే 2023 సంవత్సరంలో రూపొందించినటువంటి ప్రపంచ సంతోష నివేదికలో కూడా భారత్ ర్యాంక్ అనేది 126గానే ఉండడం జరిగింది. అంటే గత సంవత్సరంలో 126వ స్థానంలోనే భారత్ ఉంది. ప్రస్తుతం కూడా 126వ స్థానంలోనే భారత్ కొనసాగుతుంది. కాబట్టి ర్యాంక్ పరంగా ఎటువంటి చేంజెస్ అనేవి కాలేదు అని గమనించగలరు. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికలో టాప్ 10 దేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా టాప్ 5 అయితే వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అని
అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క టాప్ 10 దేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి ఫిన్లాండ్ అనేటువంటి దేశం అనేది టాప్ 1లో చోటు దక్కించుకోవడం జరిగింది. ఇలా మొదటి స్థానంలో ఫిన్లాండ్ అనేది ఉండడం ఇది వరుసగా 7వసారి అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో ఐస్లాండ్, 4వ స్థానంలో స్వీడన్, 5వ స్థానంలో ఇజ్రాయిల్, 6వ స్థానంలో నెదర్లాండ్, 7వ స్థానంలో నార్వే, 8వ స్థానంలో లగ్జెంబర్గ్, 9వ స్థానంలో స్విట్జర్లాండ్, 10వ స్థానంలో ఆస్ట్రేలియా దేశాలు అనేవి టాప్ 10లో చోటు దక్కించుకోవడం జరిగాయి. ఇవండి ప్రపంచ సంతోష నివేదికలో తొలి 10 స్థానాలలో నిలిచినటువంటి దేశాలు. ఇక్కడ గమనించవలసినటువంటి మరొక ముఖ్య అంశం ఏంటి అంటే టాప్ 2, 3, 4లో ఉన్నటువంటి దేశాలు ఈ యొక్క డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఈ 3 దేశాలు కూడా నార్డిక్ దేశాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఈ యొక్క టాప్ 4 దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. అయితే టాప్ 3 మాత్రం గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా టాప్ 4 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ యొక్క వరుస క్రమాన్ని అమర్చేటప్పుడు గుర్తుకు వస్తుంది. కాబట్టి టాప్ 3 వచ్చేసి ఎఫ్డిఐ అని గుర్తుంచుకోండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగైతే ఉంటుందో ఎఫ్డిఐ, అదేవిధంగా దీని యొక్క ర్యాంకును కూడా ఎఫ్డిఐగా గుర్తుంచుకోండి. ఎఫ్ అంటే ఫిన్లాండ్, డి అంటే డెన్మార్క్, ఐ అంటే ఐస్లాండ్ అండి. ఇలా ఎఫ్డిఐని గుర్తుంచుకుంటే ఇక 4వ స్థానం స్వీడన్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక ప్రపంచ సంతోష నివేదికలో చివరి స్థానంలో ఉన్నటువంటి దేశాలను గనక గమనిస్తే 143వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, 142వ స్థానంలో లెబనాన్, 141వ స్థానంలో లెసోథో, 140వ స్థానంలో సియెరా లియోన్ అనేటువంటి దేశాలు ఉండడం జరిగింది. అయితే 143వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది గత సంవత్సరంలో కూడా చివరి స్థానంలోనే కొనసాగింది. ప్రస్తుతం కూడా 143వ స్థానంలోనే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అనేది చిట్ట చివరి దేశంగా ఉండడం జరిగింది. ఎందుకోసం ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరి దేశంగా ఉంది అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తుంది తాలిబాన్లు. కాబట్టి తాలిబాన్ల యొక్క పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎటువంటి సంతోషంగా లేరు అనేది ఈ యొక్క నివేదిక ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మరొక అంశం, టాప్ 10 దేశాలలో చోటు దక్కించుకున్న అన్ని దేశాలు కూడా చిన్న దేశాలే. జనాభా పరంగా ఈ యొక్క టాప్ 10 దేశాలలో ఏ యొక్క దేశం కూడా పెద్ద దేశం అనేది లేదు. కాబట్టి ఈ యొక్క పెద్ద దేశాలు ఏవి కూడా టాప్ 10లో చోటు దక్కించుకోలేదని గమనించగలరు. అయితే ఈ రిపోర్ట్లో తొలిసారిగా అమెరికా, జర్మనీ దేశాలు టాప్ 20 నుంచి వాటి యొక్క ర్యాంకులు అనేవి దిగజారిపోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ సంతోష నివేదిక రూపొందించిన నాటి నుంచి గత సంవత్సరం వరకు కూడా ఈ యొక్క అమెరికా, జర్మనీ దేశాలు అనేవి తొలి 20 స్థానాలలో ఏదో ఒక ర్యాంకులో కొనసాగుతూ రావడం జరిగింది. కానీ తొలిసారిగా 2024 సంవత్సరంలో రూపొందించినటువంటి ఈ ప్రపంచ సంతోష నివేదికలో తమ స్థానాలను టాప్ 20లో చోటు దక్కించుకోలేక పోవడం జరిగింది. అయితే అమెరికా అనేది 23వ స్థానంలో, జర్మనీ అనేది 24వ స్థానంలో కొనసాగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క టాప్ 20లో తొలిసారిగా 2 దేశాలు చోటు దక్కించుకోవడం జరిగాయి. అది ఒకటి కోస్తారికా, రెండవది కువైట్ అని గుర్తుంచుకోండి. కోస్తారికా ర్యాంక్ వచ్చేసి 12, కువైట్ ర్యాంక్ వచ్చేసి 13 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత్కు పొరుగున ఉన్నటువంటి దేశాల ర్యాంకులు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చైనా 60వ స్థానంలో, నేపాల్ 93వ స్థానంలో, పాకిస్తాన్ 108వ స్థానంలో, మయన్మార్ 118వ స్థానంలో. ఈ యొక్క 4 దేశాలు కూడా భారత్ కన్నా కూడా సంతోషకరమైన దేశాల ర్యాంకులో ముందు ఉన్నాయి అని గమనించగలరు. అదే శ్రీలంక 128, బంగ్లాదేశ్ 129వ స్థానంలో
ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికను ఏ అంశాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తారు అంటే ఆ యొక్క దేశ ప్రజల యొక్క ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితకాలం, స్వేచ్ఛ, దాతృత్వం, తలసరి జీడిపి, అవినీతి ఈ యొక్క అంశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికనైతే రూపొందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచ సంతోష నివేదికలో మరొక అంశం గనక పరిశీలిస్తే వివిధ దేశాలలో 30 ఏళ్లలోపు వయసున్నటువంటి వారిని పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క నివేదికని రూపొందించడం జరిగింది. ఈ 30 సంవత్సరాల లోపు అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచిన దేశం లిథువేనియా అని గుర్తుంచుకోండి. ఇక 60 ఏళ్లకు పైబడిన వారిని గనక తీసుకుంటే అత్యంత సంతోషకరమైన దేశంగా ఏ దేశం నిలిచింది అంటే డెన్మార్క్ దేశం నిలవడం జరిగింది. నార్వే, స్వీడన్, జర్మనీ, యూకే, స్పెయిన్ లాంటి దేశాలలో వృద్ధులే అత్యంత సంతోషంగా ఉండడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ గమనించండి, 30 సంవత్సరాల లోపు వారిని గనక తీసుకుంటే ఏ దేశంలో 30 ఏళ్ల లోపు వయసున్నటువంటి వారు అత్యంత సంతోషకరంగా ఉన్నారు అంటే అందులో మొదటి స్థానంలో లిథువేనియా అనేటువంటి దేశం నిలవడం జరిగింది. అదే 60 సంవత్సరాల పైన వారి వయసు ఉన్నటువంటి వారిని తీసుకుంటే వారిలో డెన్మార్క్ వారు మొదటి స్థానంలో నిలిచారని గమనించండి. ఇదండి ప్రపంచ సంతోష నివేదికకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఈ టాపిక్ నుంచి ఒక మార్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ని క్లియర్గా చదువుకోండి. ఈ యొక్క వీడియోకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క పీడిఎఫ్ని చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.